హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి అలాగే దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు మిక్సీతో కూడా పని లేకుండానే 2 నిమిషాల్లో దోశల పిండిని ప్రిపేర్ చేసుకొని దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మీరు కూడా తప్పకుండా ఎప్పుడైనా మీ ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 నిమిషాల్లో దోశలను ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. అలాగే అదే కప్పుతోటి 1 కప్పు శనగపిండిని వేసుకోండి. శనగపిండి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ అదే కప్పుతోటి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇది సూపర్ మార్కెట్లో రెడీమేడ్గా ప్యాకెట్లో దొరుకుతుంది కదా బియ్యం పిండి, అదే వేసుకున్నాను. ఈ 3 పిండిలు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవి కలిసేటట్లుగా ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ ఈ పిండి అనేది ఉండలు లేకుండా ఉండేటట్లుగా స్మూత్గా వచ్చేటట్లుగా కలుపుకోవాలి. ఫస్ట్ ఎక్కువ నీళ్ళను పోసుకోకుండా కొంచెం పోసుకుంటూ కలుపుకున్నారంటే పిండి అనేది మనకి ఉండలు కట్టకుండా వస్తుందన్నమాట. సో పిండిని ఉండలు లేకుండా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఫస్ట్ పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని గరిటె జారుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండిని మీరు మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు దోశ అనేది సరిగా రాదనమాట. ఆ గరిటెకి అతుక్కుపోతూ ఉంటుంది దోశ వేసేటప్పుడు. అందుకని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, మీకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం లూజ్గానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా పర్ఫెక్ట్గా రెడీ చేసుకుంటే మీకు దోశ అనేది చక్కగా వస్తుంది. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా 1 చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా తుడిచేయండి. ఇలా తుడిచేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 గరిటెడు వేసుకొని మీకు దోశ అనేది ఎంత పలుచగా కావాలో అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశ వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మీకు దోశ అనేది పలుచగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ మీద 1/2 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని దోశ ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దోశ చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోవడమే. ఇక నేను చూపించిన క్వాంటిటీకి మీకు 10 దోశలు అనేది రెడీ అవుతాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఇదే విధంగా దోశలు అన్నీ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, చక్కగా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఇలా దోశలను వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఈ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా దోశలు వేసుకొని చక్కగా పల్లీ చట్నీతో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఎంత సింపుల్గా మనకి ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోయినా కానీ దోశలను వేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.